20 సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలు జీవితాలు ఈడ్చుకొస్తున్న తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని కోరుతూ ఉద్యోగులు జిల్లా కలెక్టరేట్ ముందు చేపట్టిన నిరాహార దీక్షలు నేటికి 7వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు గుండా రాజిరెడ్డి మాట్లాడుతూ చాలా సంవత్సరాలుగా కొద్దిపాటి వేతనంతో విధులు నిర్వహిస్తూ ప్రభుత్వ సేవలందిస్తున్న తమ కాంట్రాక్ట్ ఉద్యోగులను పక్కా చేయాలని అనేక మార్లు కోరినా ఇప్పటి వరకు ప్రభుత్వాలు ఏమీ చేయలేకపోయాయన్నారు. వరంగల్ జిల్లాలో తాము ఆందోళన చేస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు సీఎం రేవంత్ రెడ్డి ధర్నా శిబిరానికి వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కాంట్రాక్ట్ ఉద్యోగులను పక్కా చేస్తారని హామీ ఇచ్చి తీరా అధికారం చేపట్టి సంవత్సర కాలం కావస్తున్నా ఇప్పటి వరకు దాని మాటెత్తడం లేదన్నారు. ఇప్పటికై తమ కాంట్రాక్ట్ ఉద్యోగులను పక్కా చేయాలని, లేని పక్షంలో తమ ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ దీక్షలో సంఘం నేతలు ఎల్కపల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ రోస్టర్ కమ్ మెరిట్ ద్వారా మేము ప్రభుత్వ ఉద్యోగులు ఏ విధంగా అయితే రిక్రూట్ అవుతారో ఆ విధంగానే మేము కాంట్రాక్ట్ బేస్లో మేము 18 సంవత్సరాల నుంచి ఆ రోజు రిక్రూట్ కావడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రజాప్రతినిధులు మారుతున్నారు, కానీ సమగ్ర శిక్షా ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు కానీ సమస్యలు కానీ మారడం లేదు. అయినా అప్పటి నుంచి ప్రభుత్వానికి కూడా మేము ప్రతి సంవత్సరం కూడా మేము ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేస్తూ ఉన్నాము. ప్రభుత్వాలు వస్తున్నాయి, మా సమస్యలన్నీ కూడా ప్రభుత్వ ప్రజాప్రతినిధుల ముందు ఉంచుతున్నప్పటికీ కూడా హామీలు ఇస్తూ ప్రభుత్వాలు గద్దెలు దిగుతున్నాయి, కానీ సమగ్ర శిక్షా ఉద్యోగుల యొక్క పరిస్థితులు మాత్రం మారడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా 25 రోజులు సమ్మె చేసినప్పటికీ గత సంవత్సరం 25 రోజులు సమ్మె చేయడం జరిగింది. ఆ ప్రభుత్వం కూడా సమస్యలను ఎప్పటికీ కూడా నెరవేర్చకపోవడం, ఆ సంవత్సరము ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు హన్మకొండ దీక్ష శిబిరానికి విచ్చేసి మీ సమస్యలన్నీ కూడా మేము తీరుస్తాము, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, మీరు పొద్దున 1 గంట సాయంత్రం 1 గంట పనిచేయండి కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి అని చెప్పడం జరిగింది.